Hello BSc secondary students. So the last topic in stacks chapter is conversion of infix to prefix. Okay, now the last one is important. Conversion of infix to postfix important for essay or short bit. So ఇది కూడా చదవండి. Conversion of infix to prefix. Okay. So the algorithm will be like this. Okay, దీంట్లో diagram చూపిస్తాం. The same steps or this diagram you have to follow. First, take the given expression, infix expression, then reverse the given expression, then apply algorithm of infix to postfix. That what we learned in previous session. మళ్ళీ వచ్చిన ఆన్సర్ రివర్స్ చేయాలి. ఆర్ మనం ఇచ్చిన స్టెప్స్ ఈరోజు ఇచ్చాను. ఫాలో దీస్ స్టెప్స్. Input the infix expression, reverse the given expression, apply algorithm of infix to postfix conversion. So we'll get postfix expression, దాన్ని again reverse the postfix. రెండు సార్లు రివర్స్ చేయాల్సి వస్తుంది. ఇచ్చిన ఇన్పుట్ ఎక్స్ప్రెషన్ని ఇన్ఫిక్స్ని రివర్స్ చేయాలి, ఇన్ఫిక్స్ని పోస్ట్ ఫిక్స్గా మార్చాలి, వచ్చిన ఫైనల్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ మళ్ళీ రివర్స్ చేయాలి. సో లైక్ దిస్ యూ హ్యావ్ టు డూ. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. బి ప్లస్ ఏ. సో ఎండ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ స్టార్ రాసుకుంటుంది కంపైలర్. ఏ ప్లస్ బి ఇస్ ది ఇన్ఫిక్స్. రివర్స్ చేస్తే బి ప్లస్ ఏ. సో వైల్ అప్లయింగ్ ద స్టాక్ ఓకేనా మెథడ్ టు ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్. ఓకేనా. సో ఏ రివర్స్ చేస్తే బి ప్లస్ ఏని బి ఏ వచ్చింది ప్లస్ స్టార్కి అయిపోయింది. ఎండ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ పాప్ బిఏ ప్లస్ వచ్చింది. దాన్ని రివర్స్ చేస్తే ప్లస్ ఏ. సో ప్రిఫిక్స్ అంటే ఆపరెంట్స్ ఫాలోస్ ఆపరేటర్, ఇది ప్రిఫిక్స్. సింపుల్ వర్డ్స్లో ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను విత్ బ్రాకెట్స్. సో ఏ స్టార్ బి ప్లస్ సి. ఓకేనా. సో విల్ గెట్ ద ఎక్స్ప్రెషన్ లైక్. సో స్టెప్స్ ఫాలో రివర్స్ చేస్తున్నాం. సి ప్లస్ బి స్టార్ ఏ. సో యూజింగ్ స్టాక్ గెట్టింగ్ సిబిఏ స్టార్ ప్లస్ స్టార్ ఏబిసి వచ్చేసింది ప్రిఫిక్స్ నొటేషన్. ఓకే. సో లైక్ దిస్ టూ ఎగ్జాంపుల్స్ గివెన్ ఫర్ యూ. ఓకే. సో ఇప్పుడు రెండు టేబుల్స్ ఇస్తున్న ఆ టేబుల్స్ కొన్ని ట్రై చేయండి. ఇఫ్ యూ వాంట్ ట్రై ఇన్ఫిక్స్ తీసుకొని మీరు పోస్ట్ ఫిక్స్కి ప్రిఫిక్స్కి ట్రై చేయండి. అది ఇక్కడ వస్తే దీన్ని రివర్స్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇన్ఫిక్స్, పోస్ట్ ఫిక్స్, ప్రిఫిక్స్ మెథడ్స్ అప్లై చేయండి. ఈ రెండు ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయండి. ఇంకొక టేబుల్ ఇస్తే అది కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో లాస్ట్ దిస్ ఆల్రెడీ ఫినిష్డ్. 1, 2, 3 that you try and check your answers. Okay, if you have any doubt you can ask. Okay. So infix to prefix, start, reverse the given expression, apply algorithm, reverse the expression. ఆ స్టెప్స్ పక్కన కార్డుగా రాసుకోవాలి. మళ్ళీ డయాగ్రామ్ ఏ స్టెప్స్ పక్కన ఈరోజు పీడిఎఫ్ దగ్గర. దీని తర్వాత ఈ స్టెప్స్ కింద కావాలంటే డయాగ్రామ్ వేసుకోవాలి. ఓకే. సో ఆఫ్టర్ దిస్ యూ కెన్ డ్రా ద డయాగ్రామ్. అండ్ సో ఇప్పటివరకు ఏమేమి అయిపోయిందంటే స్టాక్ చాప్టర్లో స్టాక్ బేసిక్ ఆపరేషన్స్, బిఫోర్ ద స్టాక్ ఇంట్రడక్షన్, స్టాక్ డెఫినేషన్, stack primitive operation, push pop are the stack primitive operations. Then after stack ADT, then after representation of stack ADT with arrays or by using arrays. Okay, stack ADT with arrays. Okay, so method, diagram, program, stack ADT program. So you can write the program. Then after stack applications we learn. Okay, so we finish stacks
అండ్ లాస్ట్ వన్ address calculation వీరైతే చెప్తా. excluding that we finish the end of unit 1. and if you have any doubts regarding unit 1, okay, so call to me and ask. Okay, so tomorrow I will declare whether the unit is end with the address calculation chapter, address calculation topic. ఒక టాపిక్ ఉంది address calculation of 1D 2D arrays. ఓకేనా, maximum will close that topic also tomorrow, so that we are going to end unit 1 of data structures. తర్వాత ఈ నెక్స్ట్ వీక్ నుంచి డే బై డే క్లాస్, ఒకరోజు ఎగ్జామ్ రాయాలి, ఒకరోజు క్లాస్ చెప్తా. ద టాపిక్ విల్ బి గివెన్ బిఫోర్ ఏ డే. ఒక రోజు ముందు ఒక టాపిక్ ఇస్తాం, అది మీరు చదివి రాసి ఓకేనా నాకు మెయిల్ చేయాలి. ఓకే, so those names again will be recorded, right? So like this will be moving. Okay, so ఈ చాప్టర్ ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. లాస్ట్ అప్లికేషన్స్ 2, కన్వర్షన్ ఆఫ్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్, రైట్, ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్, తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఈ 2 టాపిక్స్ లేదా 3 టాపిక్స్ బాగా చదవండి. అప్లికేషన్ స్టాక్లో కంపల్సరీ ఒక షార్ట్ బిట్ అయినా వస్తుంది. ఓకేనా, అండ్ I will be giving the important questions of unit 1 also. Okay na, I will make short bits and essay also, so that you can read the questions. లేదా ఫస్ట్ క్వశ్చన్స్ ఇస్తా, తర్వాత రైట్ ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో విల్ హ్యావ్ ఎగ్జామ్. ఓకే, రేపు ఒక క్లాస్ చెప్తా, క్వశ్చన్స్ ఇస్తా, ఎల్లుండి నుంచి డే బై డే ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, దోస్ హు ఆర్ సబ్మిటింగ్ ద ఆన్సర్స్ దేర్ డీటెయిల్స్ విల్ బి మార్క్డ్. వాళ్ళ డీటెయిల్స్ అని రాసి పెట్టుకుంటాం ఒక ఎక్సెల్ షీట్లో. ఓకే, దట్ విల్ బీ యూజ్ ఫర్ ద రైట్ ఇంటర్నల్ అండ్ ప్రాక్టికల్ మార్క్స్. రైట్, ఓకే, థ్యాంక్ యూ.